హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. గాయ్స్, ఈరోజు మీకు సిరిశనగ పప్పు అనే కర్రీ ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. అన్ని పప్పుల్లాగా లేట్గా కాకుండా ఒక 10 నిమిషాల్లో అయితే ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకునే ఈ సిరిశనగ పప్పు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఈ పప్పు తీసుకుంటున్నాను. కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ పప్పు అయితే. ఈ పప్పుని తీసుకొని కర్రీ వండే ఒక 10 మినిట్స్ ముందు అయితే నేను ఇలా వాటర్ పోసి నానబెట్టేసుకుంటాను. నానబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్ల పప్పు అయితే తీసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా వాటర్ పోసి కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టేసుకున్న పక్కన. పప్పు నానేలోపు అయితే మనము ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్నాము. నేనైతే ఒక 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. అండ్ 2 ఆనియన్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే ఆనియన్ ఒక 2 ఎందుకు తీసుకున్నా అంటే ఇందులోకి ఆనియన్ ఎక్కువగా ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కర్రీ కోసం బౌల్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్లు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా తక్కువ కాకుండా ఈక్వల్గా సరిపోతుంది. అండ్ ఆయిల్ పోసుకున్న తర్వాత నేను ఇందులోకి ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలతో పాటు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత డైరెక్ట్గా నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకుంటున్నాను. మిర్చి వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ వేసాక ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మేము కారంలో కలిపి పెట్టాం కాబట్టి నేను లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎనఫ్ ఇందులోకి. అది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకోవాలి. ఈక్వల్గా సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. కాకపోతే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే లాస్ట్గా మనము ఈ పసుపు అనేది అయితే తీసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అదంతా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాతనే మనం పసుపు అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ 2 టమాటాలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటా ముక్కల్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే పప్పు వేసాక మనం అందులోకి వాటర్ వేస్తాం కదా, ఉడికిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ నేను తక్కువ పచ్చిమిర్చి తీసుకున్నా కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మాకు ఇది ఎనఫ్ సరిపోతుంది. సో నేను వేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, సిరిశనగ పప్పు, ఈ పప్పు అంతా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. మంచిగా ఆయిలీగా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో చూసేద్దురు ముందు. నేనైతే పప్పు వేసుకున్నాక ఇదైతే ఆయిల్లో మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. లైట్గా వాటర్ పోస్తే సరిపోతుంది. పప్పు మొత్తం ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల్లో అయితే ఈ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదైనా ఆగంలో ఉన్నప్పుడు అయితే ఈ కర్రీకి ప్రిఫర్ చేయండి, తొందర అయిపోతుంది. క్యాప్ పెట్టుకొని ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చి మంచిగా పప్పు అయితే ఫ్రై అవుతూ ఉంది ఆయిల్లో. ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్తోని 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే వితిన్ 3 to 4 మినిట్స్లో అయితే కర్రీ అయితే కంప్లీట్గా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోతాయి అందులోనే. టమాటాలు కూడా కొంచెం పెద్ద కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఉడికిపోతాయి అందులోనే. లోకి ఉడికిన తర్వాత లైట్గా కొత్తిమీర కూడా తీసుకున్నాను. సో మీరు ఎంత ఈజీగా అయిపోయింది కర్రీ, చాలా తొందరగా కూడా అయిపోయింది కదా. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి కూడా లైట్గా ఏదైనా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి మరి ఈ పప్పు కర్రీని అయితే చేసుకొని సైడ్కి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.